ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్లో బొబ్బెట్లు అంటే పోలేలు అంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గ్లాస్ పప్పు తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసాను. అందులోనే పప్పుచారుకి కూడా పప్పు ఉడకబెడుతున్నాను. అందులోనే ఒక స్పూన్ అండ్ కొంచెం ఆయిల్ పైన వేస్తే పప్పు అన్నది పొంగకుండా ఉంటుంది. పప్పు ఒక 4 విజిల్స్ వస్తే పప్పు చాలా బాగా ఉడుకుతుంది. అంతలోపు మనం పిండిని కలుపుకుందాము. 1/2 కేజీ పిండిని తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ అండ్ నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ దానిని మొత్తం మంచిగా మెత్తగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి మంచిగా నాని మెత్తగా వస్తాయి. బూరెలు కూడా మంచిగా పొంగుతాయి. పిండి పైన ఒక కవర్ అన్నా ఒక బౌల్ అన్నా పెట్టి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంతలోపు పప్పు నానేంతసేపు పప్పుచారుకు కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలి. అదేవిధంగా నేను చూపించిన విధంగా పైన కవర్ వేసుకోవాలి. ములక్కాడలు ఇలా పొట్టు తీసుకోవాలి. హాఫ్ కట్ చేసి అలా పొట్టు తీస్తే ఈజీగా వస్తుంది. పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో కూడా మన వీడియోలో ఉంది, చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే పప్పు 4 విజిల్స్ వచ్చింది. అయినా కానీ పప్పు కొంచెం కూడా పైకి పొంగలేదు. అందులో ఉన్న గాలి మొత్తం పోయేదాకా ఆగి గాలి పోయాక ఓపెన్ చేస్తే పప్పు చాలా మెత్తగా ఉడికింది. అలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టి అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ నేను 1 కప్పు పప్పు తీసుకున్నా కదా, అదే కప్పుతో 1 కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మెల్లగా మొత్తం కలపాలి. కలపకుంటే అడుగంటుతుంది. ఆ తర్వాత 20 మినిట్స్ అయిపోయింది. పిండి కూడా చాలా మెత్తగా అయిపోయింది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక్కొక్క ముద్ద కొంచెం చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ముద్దలు చేసుకున్నాక పప్పును కూడా ముద్దల్లాగా చేసుకోవాలి. పూర్ణంని చేసుకొని నేను చూపించే విధంగా రోల్ చేసుకోవాలి. పప్పు పైకి రాకుండా చూసుకోవాలి. అలా మెత్తగా చేసుకోవాలి. చేసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి చేతితోటన్నా లేదంటే కోళ్ళతోటన్నా అనుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకొని పెనానికి కొంచెం ఆయిల్ వేసి ఈ చపాతీ అన్నది దానిపైన వేయాలి. వేసిన తర్వాత దానికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేయాలి. ఈ పోలేలకు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. అలాగే ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చూపించిన విధంగా అలా అప్లై చేయాలి. అంతే ఫ్రెండ్స్, బాయ్.